భద్రాచలానికి సంబంధించి అనేక సంవత్సరాల నుంచి మనందరం పోరాడుతూ ఉన్నాం. మీ అందరి యొక్క సహకారం. ఒకటి, ఈ 5 గ్రామ పంచాయతీల సమస్యని పెద్ద ఎత్తున గతంలో సిపిఐగా మేము చర్ల నుంచి కొత్తలో బాధ్యత చేస్తాం, నిరాదీక్షలు ఇతర పార్టీలు కూడా చేసినాం. మేమే చేసినా చెప్పండి. కానీ 5 గ్రామ పంచాయతీలది అప్పుడప్పుడు స్టేట్ ఎవరు అధికారులు అంటున్నాయి. మేము ఎన్ని పొరపాటు చేసినా చేయాల్సిన వాళ్ళు చిత్తశుద్ధితో ఈ 5 పంచాయతీలు 2 ప్రభుత్వాలతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం భద్రాచలం క్షేత్రాన్ని, దక్షిణ ఏకగ్రవ క్షేత్రాన్ని నిర్వీర్యం కాకుండా కాపాడాలంటే ఈ 5 గ్రామాలు తెలంగాణలో కలపాల్సింది. దాని మీద స్పష్టమైనటువంటి అంశంతో రావాలి. రెండవది, దీని అభివృద్ధి పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మేము చేస్తూ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసి పనులు ప్రారంభిస్తామో ఈ సక్రమంగా చేయాలి. వర్షాకాలం రాబోతా వచ్చేది స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం చూసాం, మనం ఆ పోయినప్పుడు చూసాం. ఈ కరకట్ట నిర్మాణం పూర్తి చేసి లోతట్టు ప్రాంతాలకు 1000 ఇళ్లు కట్టిస్తామని నాటి ప్రభుత్వం మాట నీటి మాట అయింది. ఈ ప్రభుత్వం ఆదేశమైనటువంటి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి కరకట్ట నిర్మాణం సాగాలి. ఎవరైతే నిర్వాసితుల్లో లోతట్టు ప్రాంతాలకు ఎగువ ప్రాంతాల్లో వాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన అవసరం. ఆ రకంగానే మనం భద్రాచలం ప్రాంతాన్ని నిలబెట్టగలుగుతామనేటువంటి దాంట్లో ఉంటూ కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ ఈ లక్ష్యాల మీద పనిచేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉంది. మూడవది, ఇక్కడ నుంచి ఏదో చేస్తున్నాం. రేపు 6వ తేదీ చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టి భూమి సమస్య మీద, దీంట్లో అన్ని వామపక్ష పార్టీలు ఉన్నాయి. సిపిఐ, సిపిఎం, ఎమ్మెల్యే డెమోక్రసీ, మాస్ లైన్, ఎస్యూసిఐ, చాలా 9 కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యమై 2.5 ఏళ్ళు ప్రభుత్వానికి సమయం ఇచ్చాము, చూసాం. కానీ భూమి సమస్య పరిష్కారం కాదు. ఈ భూమి లేని పేదలకు ప్రభుత్వం అయినప్పుడు చాలా మంది గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెల్ని మనం వరంగల్లో కూల్చివేసాం. కూల్చేయడం కాదు, మేము పట్టాలు ఇచ్చి రెగ్యులేట్ చేయాలి, చేస్తామని హామీ ఇచ్చారు. అందుకే ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి గుడిసెకు పట్ట, ఈ నినాదంతో నిన్న అన్ని కలెక్టరేట్ల ముందు 33 చోట్ల ధర్నా చేశాం. 6వ తేదీన 1,00,000 మందికి పైగా సమీకరించి హైదరాబాద్ కేంద్రంలో వామపక్ష పార్టీలని ఆందోళన పాల్పడింది.